చైనా ఈశాన్య ప్రాంతంలోని డయాన్షుయిలౌ జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. హెలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని జింగ్పో సరస్సు వద్ద ఉన్న ఈ జలపాతం అందాలను తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నీటి ఉధృతి పెరిగితే ఈ జలపాతం గుర్రపు డెక్క ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతిరోజు 10,000 మందికి పైగా సందర్శకులు ఈ జలపాతాన్ని తిలకిస్తున్నారు. జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత సరస్సుగా జింగ్పో సరస్సు పేరుగాంచింది. చైనా ఈశాన్య ప్రాంతంలోని డయాన్షుయిలౌ జలపాతం కొత్త అందాలను సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. హెలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని జింగ్పో సరస్సు వద్ద ఉన్న ఈ జలపాతం అందాలను తిలకించేందుకు దేశ విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నీటి ఉధృతి పెరిగితే ఈ జలపాతం గుర్రపు డెక్క ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతిరోజు 10,000 మందికి పైగా సందర్శకులు ఈ జలపాతాన్ని తిలకిస్తున్నారు. జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత సరస్సుగా జింగ్పో సరస్సు పేరుగాంచింది.